వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ఫ్యూ డేస్ నుంచి నేను సుబ్బారావు గారు ఫ్యామిలీకి సంబంధించినటువంటి కంటెంట్ చేస్తూ ఉన్నాము. అందులో ముఖ్యంగా టీనేజ్ పిల్లలకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏదున్నా సరే ఇక్కడ మేము డిస్కస్ చేస్తున్నాము. అయితే మీ పిల్లల్లో ఏ సమస్య ఉన్నా సరే వెంటనే అపాయింట్మెంట్ తీసుకొని మీరు సుబ్బారావు గారిని కలవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. కమింగ్ టు సబ్జెక్ట్, ఇవాళ చిన్నపిల్లల దగ్గర నుంచి మనం కనుక చూస్తే ఏదో ఒక మాయ చేసి ఇళ్లలో నుంచి దొంగతనాలు చేస్తూ ఉన్నారు. అది ప్రేమపూర్వకంగా స్టార్ట్ అవుతుంది చిన్న చిన్నగా, అంటే చాక్లెట్ దొంగతనం నుంచో అక్కడి నుంచి అలా స్టార్ట్ అవుతూ ఉంది. పెద్ద అయిన తర్వాత పెద్ద పెద్ద దొంగతనాలకి వెళ్ళేంత స్థాయికి వెళ్ళిపోతూ ఉంది. పిల్లల్లో మనం రెగ్యులర్గా చూస్తే దొంగతనాలు ఎలా స్టార్ట్ అవుతాయి, ఎందుకు దొంగతనాలు చేయాలనిపిస్తుంది, ముఖ్యంగా టీనేజ్ పిల్లల్లో ఏం ట్రిగర్ చేస్తుంది దొంగతనాలు చేయడానికి అనేది ఈరోజు మనం సుబ్బారావు గారి మాటలో అడిగి తెలుసుకుందాం. అండ్ అది మాన్పించాలి అని అంటే ఏం చేయాలి అనేది కూడా సుబ్బారావు గారి మాటలో అడిగి తెలుసుకుందాం. నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే అండి నాగరాజ్ గారు. జనరల్గా చూస్తూ ఉంటామండి మనం పిల్లల్లో దొంగతనాలు ఎలా స్టార్ట్ అవుతాయి, రూట్ కాజ్ ఏంటి? దొంగతనం నేరం అంటారా నాగరాజ్ గారు? ఎందుకంటే తిక్కలుగా నేరం అండి. శ్రీకృష్ణుడు చిన్నప్పుడు వెన్నను దొంగతనం చేస్తే చిలిపి కృష్ణుడు అన్నారు, చిలుపుతనం అన్నారు. పెద్ద అయ్యాక మన మనసులను దొంగిలిస్తే అంటే మన మనసులను గెలుచుకుంటే దేవుడు అన్నారు. సో ఆ యుగానికి ఈ యుగానికి తేడా ఉందంటారా? అది లోక కళ్యాణం కోసం జరిగింది. అవునండి. సో ఇంకా సీరియస్గా దీంట్లో చూస్తే అండి, దొంగతనం అనేటువంటి భావం అత్యంత ప్రమాదకరం అండి. మనిషిని ఏ స్థాయికైనా దిగజార్చేస్తుంది. ఆ సందర్భంలో వ్యక్తిత్వం కిందకి పడిపోతుంది, విలువలు అనేటువంటివి వాళ్ళ విలువ అనేటువంటిది తగ్గిపోతుంది. మరి ఇలాంటి దొంగతనం కొంతమందికి పరిమితమా? సంపన్న వర్గాల్లో, ధనికుల్లో, మధ్యతరగతిలో, పేద వర్గాలు, అంటే వీళ్ళలో కొంతమంది మాత్రమే దొంగతనం చేస్తారంటే మీకు ఈరోజు విస్తుపోయే నిజాలు చెప్పబోతున్నా. ఏ వర్గం అనేది అనవసరం అండి, ప్రతి వర్గంలో కూడా దొంగతనం అనేటువంటి ఆలోచన ఎవరికైనా ఉంటుందండి. ఉదాహరణకి ధనిక దేశం USA అంటారు కదండి, అక్కడ షాప్ లిఫ్ట్ చేసే వాళ్ళ శాతం ఎంతో తెలుసా మీకు? 9.09. అక్కడ పిల్లల్లో 12 నుంచి 16 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి పిల్లల్లోనండి నలుగురిలో ఒకరు షాప్ లిఫ్టింగ్ అనేటువంటి చేస్తూ ఉంటారని వాళ్ళ సర్వేలే చెప్తున్నాయి. నేను ఎందుకు ఇది తీసుకున్నానంటే, మీకు USA ధనిక దేశం అంటారు, అక్కడ కూడా ఇట్లా ఉంది. మరొక విస్తుపోయే నిజం మీకు చెప్పబోతున్నాయి. ఇప్పుడు జస్ట్ 1 month క్రితం బెంగళూరులో 10వ తరగతి చదువుతున్నటువంటి ఒక అమ్మాయి తనకున్నటువంటి 2 ఫ్రెండ్స్ PU చదువుతున్నటువంటి పిల్లలతో కలిసి 380 గ్రాముల బంగారం, 24 లక్షల క్యాష్ వాళ్ళ ఇంటి నుంచి దొంగిలించింది. బెంగళూరులో జరిగినటువంటిది. మరి చూడండి, అంటే వీళ్ళు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ అయినప్పటికీ కూడా ఈ భావం అనేటువంటిది వాళ్ళలో ఉంది. సో కాబట్టి దీనికి సంబంధించి వ్యక్తిగత, మానసిక, సామాజిక కారణాలు ఏమిటి అనేటువంటిది తెలుసుకుందామండి. ఇందులో పిల్లలు దొంగతనం చేయడానికి నిజంగా మీరు చెప్పినట్లు కొన్ని వ్యక్తిగత కారణాలు, కొన్ని సామాజిక కారణాలు, కొన్ని మీరు చెప్పినట్లు సైకలాజికల్ డిజార్డర్ కూడా ఉంటుంది, మానసికంగా. సో అందుకే మనం అన్ని కలపకుండా దేనికి అది సెపరేట్గా చూసేటువంటి ప్రయత్నం చేద్దామండి. డీటెయిల్ సబ్జెక్ట్ అండి, ఈవెన్ కరికులంలో కూడా ఇట్లాంటివి ఉండవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టాపిక్ అండి. సో ఇందులోనండి మొట్టమొదటిది ఎమోషనల్ స్ట్రెస్ అండ్ అటెన్షన్ సీకింగ్ అండి. కేస్ స్టడీ చెప్తాను మీకు. ఒక కేస్ స్టడీ, పేరెంట్స్ ఇద్దరు కూడా బిజీ ప్రొఫెషనల్స్ అండి. వాళ్ళకు ఒక బాబు. అయితే ప్రతిసారి కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళు ఉంటూ ఉంటారు. సంవత్సరం మొదట్లోనే వాళ్ళకి సంబంధించినటువంటి, ఆ బాబుకి సంబంధించినటువంటి ప్రతి స్టేషనరీ కూడా కొనిస్తారు. చాలా చక్కగా ఏ అవసరం వచ్చినా సరే వెంటనే కొనిస్తారండి ఆ పేరెంట్స్. అలాంటి పేరెంట్స్కు పుట్టినటువంటి ఒక బాబు స్కూల్లో బాక్స్ దొంగతనం చేసుకొచ్చాడండి. మీరు ఊహిస్తారా? ఊహించరు. అసలు ఆ థాట్ ఎలా ట్రిగర్ అవుతుందో కూడా తెలియదండి. అంటే ప్రతి పేరెంటు అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది మా పిల్లోడి గురించేనేమో, నేను ఈ వీడియో మొత్తం చూసి నేర్చుకుంటే బాగుంటుంది అనుకున్నటువంటి ఆలోచన డెఫినెట్గా కలగాలి. సెకండ్ది ఏంటంటే, మీరు అలా చెప్తుంటే నిజమే కదా, నా పిల్లాడికి నేను కంఫర్ట్ ఇస్తున్నాను, అరే ఇది నా పిల్లోడి గురించే కదా అని సగం చూసినటువంటి వాళ్ళు ఆటోమేటిక్గా మొత్తం కంటిన్యూగా అర్థం చేసుకుంటారు. కేస్ స్టడీలో వివరాల్లోకి వెళ్తే ఆ బాబు దొంగతనం చేశాడండి. పేరెంట్స్ వెళ్ళారు స్కూల్కి. ఎందుకు చేశాడు అంటే మీరు ఆశ్చర్యపోతారు.
ఎందుకు చేశాడు అంటే ఈ పేరెంట్స్ అన్ని సౌకర్యాలు ఇస్తున్నారు కానీ వాళ్ళ టైం ఇవ్వట్లేదండి. బా అటెన్షన్ సీకింగ్ అనమాట అండి. అంటే నెగటివ్ పని చేస్తున్నప్పటికీ కూడా అక్కడ పేరెంట్స్ అటెన్షన్ లేదని ఆ పిల్లవాడు దొంగతనం చేస్తాడు. ఇది సైకలాజికల్గా కూడా చెప్తారు. నెగటివ్ యాటిట్యూడ్ వస్తున్నప్పటికీ కూడా దొంగతనం అనేటువంటిది అలవాటు చేసుకుంటారు అనేటువంటిది. సో ఈ అటెన్షన్ అనేటువంటిది ఇది ఎలాగా చెప్తుంది అంటే ఇది సైకాలజీలో టెన్షన్ కోసం చేశారు. అటెన్షన్ కోసం అని. ఇక్కడ 2 విషయాలు చాలా లోతుగా చూడాలి. మనం చాలా విశ్లేషణ చేస్తున్నాం. రియల్గా వాస్తవంలో ఏం జరుగుతుంది అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం కదండి. ఇక్కడ పేరెంట్స్ తప్పుగా అర్థం చేసుకున్నారనుకోండి, అరే నీకు ఇన్ని సౌకర్యాలు ఇచ్చినా 4 దెబ్బలు వేసి వాళ్ళని మాట్లాడకుండా చేశారనుకోండి, ఆ నేచర్ ఆ పిల్లల్లో పెరిగిపోతుందంటారా లేదంటారా? అసలు కారణం తెలియదు కదా. అవును. సో వాడు ఆ లోపల ఎమోషనల్ స్ట్రెస్ వచ్చేస్తుంది, ఏం చేయాలో తెలియదు, ఇంకొంచెం లోతుకి వెళ్ళిపోతాడు. ఆలోచన వీళ్ళు పేరెంట్స్ మారి ఎందుకు అనేటువంటిది శాంతంగా ఆలోచించి మాట్లాడితే విషయం తెలుస్తుందండి, అటెన్షన్ కోసం అని. దీన్నే సైకాలజీలో క్రై ఫర్ హెల్ప్ అంటారండి. సహాయం కోసం అర్థించటం. ఇది మొదటి కారణం అండి. అసలు ఎవరైనా ఊహిస్తారండి ఇది ఒక కారణం ఉంటుందని? ఊహించడం. అదే అండి. ప్రపంచంలో పలానాది లేదు, జరగదు, ఉండదు అని చెప్పడానికి లేదండి. ఎన్నో కారణాలు ఉంటాయి. పసి హృదయాల్లో తెలియనటువంటి పెయిన్ ఏ రకంగా సరే ఉండొచ్చు. ఇక రెండవదండి ఇంపల్స్ కంట్రోల్ క్రైసిస్ అండి. అంటే మనకు ఒక్కొక్కసారి ఒక ప్రేరణ వస్తూ ఉంటుంది. కొంతమంది పిల్లల్లో ఆ వచ్చేటువంటి ఆ ఇంపల్స్ నేచర్ అనేటువంటిది కంట్రోల్ చేసుకోలేక వాళ్ళు దొంగతనం చేస్తారండి. బా దీన్నే సైకాలజీలో క్లెప్టోమేనియా అంటారు. వాళ్ళు పాపం కంట్రోల్ చేసుకోలేరు. ఆ కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల దొంగతనం చేస్తారు. సో ఇది సైకలాజికల్ డిజార్డర్. చాలా ఆ ఫ్రీక్వెన్సీ పెరిగిపోతున్నప్పుడు ట్రీట్మెంట్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట అండి. అది జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, అది జరగచ్చు. ఇది రెండో కారణం అండి. ఇక మూడో కారణానికి వస్తేనండి ఫ్యామిలీ యొక్క ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్, ఫ్యామిలీ యొక్క నీడ్స్ అండి. కొన్ని కుటుంబాలలో ఆర్థిక వనరుల కొరత కానివ్వండి, ఆ సందర్భంలో కొంతమంది పిల్లలు ఈజీ మనీకి అలవాటు పడటం, అదే సందర్భంలో వాళ్ళ ఆత్మగౌరవం, నైతికత లోపించటం అండి. వీళ్ళు దొంగతనానికి అలవాటు పడతారండి. మీకు ఇలాంటివి ఎన్నో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి పిల్లలు రెడ్ శాండిల్ స్మగ్లింగ్లో పట్టుబడ్డారనేటువంటి విన్నాం కదా. సో డ్రగ్స్ పెడ్లర్ కింద మారుతున్నారనేటువంటిది విన్నాం కదండి. సో ఇవన్నీ కూడా ఈ లక్షణాలకు సంబంధించినటువంటివి. అంటే ఎప్పుడైతే ఆత్మగౌరవం, నైతికత అనేటువంటి విలువలు లోపించినాయో అక్కడ ఈజీ మనీకి అలవాటు పడేటువంటి గ్రూప్ కూడా వీళ్ళకి తోడయిందో ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క మనసు మారిపోతుందండి. ఇదే సందర్భంలో తర్వాత రీజన్ ఏమిటంటే పిల్లల యొక్క సాన్నిధ్యం అండి. పిల్లలు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ యొక్క సాన్నిధ్యం. సో అలాంటి గ్రూప్ వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళకి వీళ్ళకు ఉన్నటువంటి డిఫరెన్సెస్లో వాళ్ళకు ఉన్నటువంటి వస్తువులు నాకు కూడా కావాలని, లేకపోతే అలాంటి వస్తువులు రప్పించుకోవడం కోసం పేరెంట్స్ దగ్గర డబ్బులు దొంగిలించేటువంటి పిల్లలు కూడా చాలామంది ఉంటారు. తల్లి దగ్గర బ్లాక్మెయిల్ చేయొచ్చు అండి, వాళ్ళకి తెలియకుండా డబ్బులు తీసేసేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. లేదా తల్లికి తెలియకుండా డబ్బులు పట్టుకుని వెళ్ళిపోయేటువంటి పిల్లలు ఉంటారండి. ఇది ఎందుకు అంటే వాళ్ళ యొక్క సాన్నిధ్యం కోసం, అంటే ఆ సహచరుల సాన్నిధ్యం ఏదైతే ఉందో వాళ్ళ లెవెల్కి మీట్ అవ్వటం కోసం, అంటే వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోకుండా వీళ్ళు ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మీరు ఎప్పుడు చెప్తుంటారు కదా, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని గమనించాలి అనేటువంటిది. స్కూల్లోకి వెళ్తున్నారు, బాగా చదువుకుంటున్నారు అని చెప్పేసి పేరెంట్ అనుకుంటూ ఉంటారు. బట్ ఎంత బాగా గ్రేడ్స్ తెచ్చుకున్నా కూడా చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళలో గ్రేడ్స్ వెతుక్కోలేరు కదండి. పలానా ఓడిది, పలానా ఓడిది అని. సావాసంలో మంచోళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. అవునండి, అవును. అక్కడ నుంచి ఏ అలవాటు తీసుకొచ్చి ఇంట్లో తీసుకొచ్చి చూపిస్తారనేది ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు. ఏది డ్యామేజ్ జరిగేంత వరకు ఇనిషియల్ టైంలో దాన్ని ఐడెంటిఫై చేస్తే ఓకే, సైన్స్ అండ్ సిమ్టమ్స్ బట్టి ఇలా ఉన్నాయి, ఇలా ఉందని చెప్పేసి ఒక క్లారిటీకి రావచ్చు. ఇప్పుడు దొంగతనాలు ఉన్నాయి, ఎలా జరుగుతుందో కూడా తెలియదు. మన ఇంట్లో లేనిది ఎందుకు వచ్చింది అని అంటే అవతల అక్కడ నుంచి నేర్చుకున్నటువంటి పాఠాలు ఇవన్నీ. కరెక్ట్. ఎడ్యుకేషన్ అయితే నేర్పిస్తారేమో కానీ మిగతా వాటికి అయితే ఫ్రీ కదండి. అవునండి, అంతే కదా. ఈజీగా కూడా నేర్చుకుంటారు, కష్టం కూడా లేదు అందులో. సో దీంట్లో నుండి ప్లెజర్ సీకింగ్ కోరుకుంటారండి పిల్లలు. ఎందుకంటే ఇప్పుడు ఒక దొంగతనం చేశారండి, దొంగతనం చేసిన తర్వాత పట్టుబడలేదు అనుకోండి, అది ఒక అడ్రినలిన్ అని ఒక న్యూరో ట్రాన్స్మిటర్ని ఇస్తుంది, ఒక ఆనందాన్ని, ఒక ప్లెజర్ని ఇస్తుంది వాళ్ళకి. దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తారండి. ఇక లాస్ట్ది వచ్చేటప్పటికండి మీడియా, సినిమాలు ఆ హీరోస్ని గ్లామరైజ్ చేసి
దొంగతనం అనేటువంటిది ఒక హీరోయిక్ క్వాలిటీగా చూపించినప్పుడు ఎవరైతే వాళ్ళని ఫాలో అవుతున్నారో అది వాళ్ళ నిజ జీవితంలో కూడా దాన్ని ఫాలో అయ్యి ముందుకు తీసుకెళ్తారండి. ఈవెన్ 5 కారణాలు చూసారా, ఏ కారణానికి ఆ కారణం డిఫరెంట్గా ఉంది, అసలు మనం ఊహించిన విధంగా ఉంది. సో జనరల్గా మనం ఏం చేస్తామంటే ఎప్పుడైనా ఫ్యామిలీకి సంబంధించిన నీడ్స్లు చేస్తారేమో అని అనుకుంటా, వాళ్ళు అది కూడా అన్నిసార్లు చెయ్యరండి. కొంతమంది ఆ విలువలు లోపించినప్పుడే. సో కొన్ని కారణాలు, మొదటి కారణం అయితే చాలా విచిత్రంగా ఉంది చూసారా. చాలా విచిత్రంగా ఉంది. సో ఇట్లాగండి ఇది ఉండేటువంటి నాకు మీరు కారణాలు. చెప్తుంటే ఇంకో కారణం కూడా గుర్తొస్తుంది. చెప్పండి. టీనేజ్లో ఫ్రెండ్స్లో ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం కోసం ఎస్, అది అటెన్షన్ సీకింగ్ ఇందాక చెప్పినారు. అండ్ ఎవరైనా టీనేజ్ లవ్ ఒకటి ఉంటుంది, అది లవ్ అనాలా ఇంకా ఆ అట్రాక్షన్కి వేరే పేరు ఏదన్నా సరే ఏ రకంగా అనుకున్నా కూడా వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం వీళ్ళ ఆర్థిక స్తోమత లేకపోయినా సరే ఉన్నట్టుగా లేనిది ఉన్నట్టుగా చూపించుకోవడం కోసం, అంటే షో ఆఫ్ చేసుకోవడం కోసం కొన్ని దొంగతనాలు కూడా జరుగుతాయి. అటెన్షన్ సీకింగ్ అది. అటెన్షన్ సీకింగ్. నీకోసం నేను ఏదైనా చేసేస్తాను, లేదా ఫ్రెండ్స్ లో అయితే నీకోసం నేను ఏదైనా చేస్తాను రా అనుకునేటువంటి. మీరు చెప్పినట్లు సినిమాలు దీన్ని ప్రామాణికంగా తీసుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే అరే ఇలా కూడా చేయొచ్చు, మనం తప్పే ఉంది గ్రాంటెడ్ గా తీసుకుంటారు. ఈవెన్ నేను ఒకటైతే క్లియర్ గా చెప్పగలుగుతాను, వైఫ్ అండ్ హస్బెండ్ ఇంట్లో కూడా మనం చూస్తూ ఉంటాం. దొంగతనం లాంటివి ఎక్కడ స్టార్ట్ అవుతాయనంటే అలవాట్లలో కూడా స్టార్ట్ అవుతుంది. హస్బెండ్ ఏమో వైఫ్ కి తెలియకుండా సిగరెట్ తాగటాలు, కొంచెం లేదంటే వైఫ్ హస్బెండ్ కి తెలియకుండా డబ్బులు దాయటం, సంథింగ్ అలాంటి జరిగినప్పుడు మేబీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కొంచెం పెద్ద అయిన తర్వాత మెచ్యూర్డ్ గా చూసేటప్పటికు ఇది అవసరం, వాల్యూస్ కోసం, కొన్ని వాల్యూస్ కోసం ఉంటేనే బాగుంటుంది అనుకున్నటువంటి అనవసర గోప్యత పాటించడం. ఈ గోప్యత కంటి ముందు ఎప్పుడైతే కనిపిస్తూ ఉంటుందో పిల్లలకు ఆ గ్రాంటెడ్ అనేది ఈజీ అయిపోతుంది, అడ్వాంటేజ్ తీసేసుకుంటారు. ఎస్, ఇది తప్పు కాదు. బలాన్ని చేకూరుస్తాయండి వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలకి, బలాన్ని చేకూరుస్తాయి. తప్పు కాదు. కొన్ని అలవాట్లు కూడా ఉంటాయి, తెలియకుండా చేయొచ్చు అనేటువంటి దాన్ని మైండ్ లో ఫిక్స్ చేస్తారు. కొంతమంది హస్బెండ్ తెలియకుండా పాకెట్ లో నుంచి భార్యలు కొంతమంది ఏం చేస్తారంటే డబ్బులు తీసేసుకుని దాచేసుకుంటారు. ఇది ఇటు చూసాడు అనుకోండి. అవునండి, ఆ పిల్లలు చూసినప్పుడు ఏమవుతుందంటే అవేర్నెస్ చూస్తే నేర్చుకుంటారు కదండి. ఇంతే కాకుండానండి చాలామంది పిల్లలు మనం చూస్తే, ఇందాక అమెరికాలో స్టాటిస్టిక్ చూసినప్పుడు 25% అని చెప్పాను చూసారా, వీళ్ళు చిన్న పిల్లల్లో కూడా వాడు ఒక డిఫరెంట్ చాక్ పీస్ పెన్ వాడుతున్నాడు, పెన్సిల్ బాక్స్ వాడుతున్నాడు, తీసుకొస్తారండి, తీసేసుకుంటారు. ప్రతిరోజు కనబడుతూ ఉంటాయి ఇలాంటి. సో ఇలా చిన్న పిల్లల్లో కూడా చాలా 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 మందిలో ఇవి రోజు కనబడుతుంటాయి. ప్రతి స్కూల్లో కూడా ఇవి ప్రతి టీచర్కి కూడా విదితమే. దీన్ని ఎలా గుర్తించాలి, దాన్ని ఎలా మాన్పించాలనేటువంటిది గ్రేటెస్ట్ థింగ్ అండి. ఇక్కడ మనం చెప్పబోయేటువంటిది కూడా అదే. మీరు అలా చెప్తుంటే నేను చాలా పాత రోజులకి వెళ్ళి ఒకటి నా అనుభవం కూడా గుర్తు చేసుకుంటానండి. ఓకే అండి. అంటే కొన్ని విషయాలు మనకి ఇంట్లో నేర్పించండి, స్కూల్లోనే తెలుస్తుంది. నెమలీకి ఉండేది, పుస్తకాలు మధ్యలో పెట్టుకునేవాళ్ళు, రావాకు, నెమలిక. అవేంటి అని అంటే అది ఉంటే చదువు వస్తుందని అంటే నేనేం చేసేవాడిని అంటే, మా క్లాస్ మొత్తం మీద ముగ్గురు దగ్గర ఉండేది. ముగ్గురు దగ్గర ఉంటే మేమేం చేసేవాళ్ళం, వాళ్ళు లేని టైంలో బ్రేక్ టైం ఉంటుంది కదా, వాళ్ళు బయటకు వెళ్ళే టైంలో నేను తీసుకొని నా దాంట్లో వేసుకున్నాను. నా ఫ్రెండ్ ఏం చేసాడు చాలా తెలివిగా, వాళ్ళ కిటికీలో నుంచి చూసి అది చూసి వాడి దాంట్లో వేసుకునేవాడు. వచ్చి చూస్తే అది కనిపించేది కాదు, తీరా చూస్తే అంటే క్లాస్ మొత్తం మీద ముగ్గురితే ఉండేది. ఇప్పుడు వీడియో చూసిన మా వాళ్ళు రే గుర్తు చేసుకుంటారు మీ ఫ్రెండ్స్ అంటే ట్రిగర్ చేస్తాయండి. చుట్టుపక్కల ఉండేటువంటి ఒక్కొక్క ఫ్యాంటసీ వరల్డ్ కూడా తెలియకుండా ఆవరిస్తారు, ప్లెజర్ ని, ఆ థ్రిల్ ని ఎంజాయ్ చేసేలా చేస్తాయి. అంటే మన దగ్గర ఉంటే ఓకే. రెండోది మీరు చెప్పినట్లు ఒక్కొక్కటి థ్రిల్ సీకింగ్ అన్నాను చూసారు, అడ్రినల్ అని ఒకటి చేస్తుంది. మీరు ఇందాక చెప్పిన దాంట్లో వాడికి తెలియకుండా మనం తెచ్చేసామని ఒక ప్లెజర్ ఇస్తుంది చూసారా, అది ఫ్యూయల్ అనమాట అండి దానికి. రెండోసారి కూడా మరోది కూడా దాన్ని చేస్తే మరింత ఆనందం వస్తుంది అనమాట అండి. దాన్ని అడ్రినల్ రష్ అంటారు, మనకి బ్రెయిన్లో వస్తుంది, రిలీజ్ అవుతుంది అనమాట అండి. అది వాడు గుర్తించలేదు, అరే నేను చేశాను అనేటువంటి ఇది వస్తుంది అనమాట అండి. అలా ఆవహించినప్పుడు ఏమీ చేయలేం. అవునండి, బట్ అది కంట్రోల్లో ఉండదండి. అడ్రినల్ రష్ అని చెప్పేసి దాని మీద మేము ఒక వీడియో చేస్తాము. మనిషి ఎలా సైగ్గా మారిపోతాడని చెప్పడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ అది. మీరు యానిమల్ మూవీ చూసుంటారు, లేదంటే అరవింద సమేత మూవీ చూసుంటారు. అందులో జగపతి బాబు గారి క్యారెక్టర్ కానివ్వండి, లేదంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఫస్ట్ ఫైట్ సీన్ అప్పుడు ఒకలాంటి ట్రామాలోకి వెళ్ళిపోయి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది.
అంటే అదొక నేచర్ ఇంకంతే. అన్‌కంట్రోలబుల్ అది. అన్‌కంట్రోల్డ్ నేచర్ అనమాట. హ్మ్. యానిమల్ సినిమా చూసినా మీకు తెలుస్తది అది. హ్మ్. సో, అలా అయిపోతారు. దొంగతనం చేసేటప్పుడు కూడా అంతే. పిల్లలు కూడా తెలియకుండానే అది సాధించేంత వరకు, దొరికేంత వరకు మనిషి మనసులో యెస్. కాకుండా నెక్స్ట్ లెవెల్ థాట్‌లో ఉంటారు. వెళ్ళిపోతారు అంతే ఇంకా. ఏమీ పట్టించుకోరు. అనుకున్నది జరగాలి. హ్మ్. హ్మ్. అది. దీనికి ఎలా సార్ అసలు ఇది? మీకొక అద్భుతమైన స్టోరీ చెప్తాను ఇప్పుడిక్కడ. వాటిలో మొదటిది అంటే కారకాలను ఎలా గుర్తించాలనే మీ ప్రశ్నకి అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ పొసెషన్ అండి. అంటే మనం వివరించలేకుండా కొన్ని వస్తువులు మన పిల్లల దగ్గరకు వచ్చేస్తే మొట్టమొదటి స్టెప్ మనం స్పందించాలండి. దీన్ని మనం ఎలా గుర్తించాలి సార్ అసలు? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీరిందాక పిల్లల గురించి కూడా చెప్పారు. క్లాస్‌లో మనం మాట్లాడుకున్నాం. ఇది తెలిస్తే చాలా వరకు తగ్గిపోతుందండి. దాంట్లో మొట్టమొదటండి అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ పొసెషన్ అంటారు. అంటే మన దగ్గర వివరించలేకుండా ఉన్నటువంటి వస్తువులు. అలాంటివి మన పిల్లల దగ్గర గానీ, మన విద్యార్థుల దగ్గర గానీ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలండి. ఒక బ్యూటిఫుల్ స్టోరీ మీకు చెప్తాను దీనికి సంబంధించి. ఓకే. సో, నా చిన్నప్పుడు మా ఫ్రెండ్స్‌లో ఒక అబ్బాయండి, ఒకరోజు కొత్త హవాయి చెప్పులు. ఇప్పుడు దుబాయ్‌లో రూ. 1,00,000కి అమ్ముతున్నారు ఆ చెప్పుల్ని. అలాంటి హవాయి చెప్పుల్ని కొత్త చెప్పుల్ని యేసుకొనొచ్చేసాడు. వేసుకొనొస్తే వాళ్ళ ఫాదరు వ్యవసాయం చేసుకుంటారండి. ఆయన పెద్దగా చదువుకోలేదు, ఏమీ చేయలేదు. ఆయన చూసాడు. ఇటు కొత్త చెప్పులు ఎందుకేసుకొచ్చాడు అని గమనించాడట. గమనించి, "నాన్న కొత్త చెప్పులు యేసుకొచ్చావేంటి నాన్న? నీ చెప్పులేంటి" అంటే, "నా చెప్పులున్నాయి. ఇది అక్కడ ఏదో స్టోరీ చెప్పేశాడు. ఆ ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకొచ్చాను ఏదో అని. ఓకే నాన్న అని ఈయనకి అర్థమైంది. వీడు కళ్ళల్లో సూటిగా చూసి మాట్లాడలేకపోతున్నాడు. ఏదో స్టోరీ చెప్తున్నాడని. ఓకే నాన్న అని పడుకోమన్నాడు. పడుకున్నాడు. ఉదయాన్న వెళ్ళేటప్పుడు చూశాడు ఏ చెప్పులేసుకు వెళ్తాడు అని. పాత చెప్పులేసుకు వెళ్ళాడు. కొత్త చెప్పులు అనేటువంటివి అక్కడే ఉన్నాయి. అప్పుడు ఈయన ఏం చేశాడంటే కొత్త చెప్పులను పట్టుకుని మధ్యాహ్నం ఈయన పొలం పనులన్నీ చూసుకుని స్కూల్‌కొచ్చాడండి. స్కూల్‌కొచ్చి టీచర్‌కి ఇదిగో ఇలా జరిగిందండి. వీడు చెప్పులు యేసుకొచ్చాడు. అసలు ఏం జరిగిందో తెలియకుండా ఒకసారి వాకప్ చేయండి అని ఆయన చదువుకోలేదు, వ్యవసాయం చేసుకునేటువంటి వ్యక్తి తీసుకొచ్చి టీచర్‌తో మాట్లాడాడండి. ఆవిడంతా వాకప్ చేసి ఎవడో చెప్పులు ఎత్తుకొచ్చేసాడన్న విషయాన్ని గమనించింది. ఇద్దరూ కలిసి ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి మాట్లాడి, "అలా కాదు నాన్న, తప్పు నాన్న" అని చెప్పారండి. ఆ ఫ్రెండ్ ఇప్పుడికి కూడా గర్వంగా చెప్తాడండి. ఆ ఇన్సిడెంట్ ఆ రోజు నేను తప్పు చేశాను. నా టీచరు, మా నాన్నగారు ప్రవర్తించినటువంటి తీరు ఇప్పటికి నాకు గర్వకారణం. అలాంటి ఆలోచన మరలా రాలేదు అని గర్వంగా చెప్తుంటాడండి. ఇదండి. సో, ఈ విధమైనటువంటి అప్రోచ్ అనేటువంటిది. అంటే మనకు తెలియకుండా ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడినప్పుడు పెన్ కానివ్వండి, బాక్స్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, వేరే వస్తువులు మన దగ్గరకొచ్చినప్పుడు నువ్వు తప్పు చేసావు, దొంగతనం చేసావు అనేటువంటి భావం కాకుండా దాన్ని డీల్ చేసే విధానంతో దాన్ని సమూలంగా నిర్మూలించవచ్చండి. సో, ఇక గుర్తించేటువంటి క్రమానికొచ్చేటప్పటికి వాళ్ళ కళ్ళల్లోకి చూసి మాట్లాడలేరు. ఆ అంశాన్ని అవాయిడ్ చేస్తారు. అవును. అవును. సో, ఈ విధమైనటువంటి వాతావరణం అంటే అది అర్థమైపోతుంది మనకి. వాళ్ళ ప్రవర్తన అర్థమైపోతుంది. కొంత గోప్యతని, అవసరం లేని గోప్యతని పాటిస్తూ ఉంటారు. దానికి సంబంధించి ఏదో స్టోరీలు చెప్తా ఉంటారు. దానికి సంబంధించినటువంటి స్టోరీల అబద్ధాలు ఫ్రీక్వెన్సీ పెరిగిపోతూ ఉంది మన పిల్లల విషయంలో. యెస్. అంటే సంథింగ్ ఏదో జరుగుతుంది. యెస్. సంథింగ్ ఏదో జరుగుతుంది. చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఎప్పుడైతే మీరు డైరెక్ట్‌గా పాయింట్ ఔట్ చేసి ఇది దొంగతనమే అని భయపెట్టి చెప్పినప్పుడు వాళ్ళు ఓపెన్ అవ్వరండి. "ఏం తెలియక తెచ్చావా నాన్న? ఓకే. రేపు ఇచ్చేస్తావు కదా!" అని కొంచెం కొంచెం అలవాటు చేయటం మొదలుపెడితే, మాట్లాడటం మొదలుపెడితే వాళ్ళు రియలైజ్ అయిపోతారండి. ట్రూ సార్. అంటే పిల్లల మనస్తత్వం అలా ఉంటుంది. ఇప్పుడు మా వోడే చిన్న పిల్లోడు. నేను మా వోడు కలిసి ఏదైనా చిన్న మాటలు మాట్లాడుకొని ఆళ్ళ మదర్‌కి తెలియకుండా హ్మ్. ఏదైనా అనుకుంటేనే వాళ్ళ మదర్ వచ్చి, "ఏరా నువ్వు అబద్ధం చెప్పావా? మీ డాడీ చెప్పింది నువ్వు చెప్పావా?" అని అంటే ఆడు కొద్దిసేపు నోరు తెరవలేడు పాపం. డే అంతా వాళ్ళ మదర్‌తోనే ఉంటాడు. ఈవినింగ్ వచ్చేటప్పుడు ఏంటంటే మెయిన్ చెప్పకూడదు అని ఆ భావం చెప్పకూడదని. లోపల. ఇప్పుడు వాడేంటి హ్మ్. నాతో వచ్చి చెప్పుకోవాల్సిన కబుర్లు కొన్ని ఉంటాయి. హ్మ్. చెవిలో చెప్తాడు. అంటే జనరల్‌గా యెస్. స్టార్ట్ యెస్. అవుతది అలా అవునండి. డిస్కషన్. అవును. అవును. సడన్‌గా వాళ్ళ మదర్ వచ్చి, "ఏరా మీ డాడీ వచ్చి నన్ను ఇది అడిగారు. నువ్వు అడిగావా? నువ్వు హ్మ్. చెప్పావా?" హ్మ్. అని అంటే వాడు మాట్లాడలేడు. హ్మ్. హ్మ్. కరెక్ట్. హ్మ్. కరెక్ట్. నిజంగానే. అంటే వాళ్ళకి కూడా అనిపించేస్తది సార్ తెలియకుండానే. అవునండి. అవును. అవును. తెలుస్తుంది. ఆ సెన్స్ తెలుస్తుంది. మనం ఇంట్లో వాతావరణాన్ని బట్టి సెన్స్ తెలిసిపోతుంది. మరి ఎలా సార్ అంటే దీనికి సొల్యూషన్ ఏంటి సార్ అసలు? దీని సొల్యూషన్ కోసం అండి అందరి పిల్లల్ని కూడా ఒకే భావంతో చూడలేమండి. మనం జనరల్‌గా చెప్పుకుంటాం. పిల్లల్లో కొంతమంది ఇంట్రోవర్ట్స్ ఉంటారు. వ్యక్తపరచలేకపోతారు. కొంతమంది ఎక్స్‌ట్రావర్ట్స్ ఉంటారు. ఎవరు వాళ్ళని సెపరేట్‌గా చూడాలండి. ఇప్పుడు ఇంట్రోవర్ట్ కేస్‌లో మీరు ఆ దొంగతనం దాని తాలూకొచ్చేటువంటి పర్యవసానాలనేటువంటివి పిక్చర్స్ గానివ్వండి, లేదా ఒక వీడియో లాంటిది చిన్న వీడియో గాని మీరొక్కటి ఇండైరెక్ట్‌గా వాళ్ళకి చూపించగలిగినట్లయితే
అంటే ఆ సమాచారాన్ని ఇండైరెక్ట్గా మీరు ఇవ్వగలిగితే అయితే ఆటోమేటిక్గా వాళ్ళ మనసులోనే మార్పు మొదలవుతుందండి. మోరల్ స్టోరీ అనేది ఎస్, చూపించగలిగితే. మోరల్ స్టోరీ కానివ్వండి. దొంగతనం చేయటం వల్ల జరిగే నష్టం ఏది, పరిణామాలు ఇవి అని. సో ఇక ఎక్స్ట్రావర్ట్ విషయానికి వచ్చేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా డీల్ చేయాలండి. ఇక్కడ ప్యూర్గా ఓపెన్ కమ్యూనికేషన్. మనం ఎంత ఓపెన్గా వాళ్ళతో మాట్లాడి వివరించాము అంటే జడ్జిమెంట్ ధోరణిలో కాకుండా విషయాన్ని వివరంగా వివరించడం మొదలు పెడితే పిల్లలకి వాళ్ళలో ఒక ఆలోచన వస్తుంది. వెంటనే మార్పు వస్తుందని నేను చెప్పట్లేదు, ఒక ఆలోచన బయలుదేరుతుంది. సో ఈ ఆలోచన మార్పు దిశగా ప్రయాణించాలంటే మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం పిల్లల్లో ప్రతి 21 రోజుకి ఆ మార్పు అనేటువంటిది, చేంజెస్ అనేటువంటివి వస్తూ ఉంటాయని. సో ఎవ్రీ 21 డేస్కి ఆ, అంటే మీరిచ్చినటువంటి సలహాని ఒక 21 రోజులు మీరు ఒక్కసారి పరిశీలిస్తే ఆ చేంజెస్ వచ్చినాయా రాలేదా అనేటువంటివి గమనించండి. తర్వాత రాకపోతే ఏం చేయాలి, ఇంకొకసారి ప్రయత్నించండి. అలా 2-3 సార్లు ప్రయత్నిస్తే ఈ సమస్య ఆ పిల్లల దగ్గరకు ఉండదండి. ఎందుకంటే అండి ఈ పిల్లలకు ఆ వయసులో చట్టపరమైన పరమైనటువంటి విలువలు వాళ్ళకి అర్థం కావండి. సో అందువల్ల ఈజీగా అట్రాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని స్లోగా వాళ్ళకి అర్థమయ్యే దిశగా మనం తీసుకెళ్ళగలిగినప్పుడు ఖచ్చితంగా ఇది వాళ్ళ నుంచి దూరం అయిపోతుందండి మన పిల్లలు. సో ఖచ్చితంగా దూరం చేయగలుగుతాం. ట్రూ అండి. అంటే సొల్యూషన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. దొంగతనం మాన్పించాలి అని అంటే వాళ్ళు కొట్టాల్సిన, తిట్టాల్సిన పని లేదండి. ఓపెన్ కమ్యూనికేషన్. ఓపెన్ కమ్యూనికేషన్. కొంతమంది పిల్లలకి మనకు తెలిసి దొంగతనం చేస్తున్నారన్న క్లారిటీ వచ్చిన తర్వాత పిక్చర్ రూపంలో, ఇంట్రోవర్ట్స్ అయితే పిక్చర్ రూపంలో రియాలిటీని అర్థం చేసుకునేలాగా, అది కూడా ఆ ప్లేసెస్లో కాకుండా ఇంకెక్కడైనా బయటికి తీసుకెళ్ళి. ఎస్ ఎస్. ఇంట్రోవర్ట్స్ అయితే, ఎక్స్ట్రావర్ట్స్ అయితే ఆ రియాలిటీని మన ఇళ్లలో సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ తీసుకొచ్చి మరీ చూపించి, లేదు అనుకుంటే ఒక్కొక్క ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అనుకునేటువంటిది లీగల్గా కూడా మనం దెబ్బతింటాము అనేది మన వాళ్ళకి తప్పు వివరించగలిగినప్పుడు అయితే సరిపోతుంది. సరిపోతుంది. మీరు చెప్పినట్లు ఎవ్రీ 21 డేస్కి పిల్లల్లో ఏ క్వాలిటీ తోటి వాళ్ళు భయపడి దొంగతనం చేస్తున్నారో, థ్రిల్లింగ్ కోసం, దీనికోసం అనేటువంటిది కూడా మనం రీచెక్ చేసుకుని ఎవ్రీ 21 డేస్కి ఒక 3 months కనుక అలా చేస్తే పిల్లల్లో క్వాలిటీ డెవలప్ అవుతుంది. ఖచ్చితంగా అండి, Very good, sir. 100% అండి, ఇంకా సమస్య లేదు, అయితే ఖచ్చితంగా అవుతుంది. కొన్నిసార్లు పిల్లలు దొంగతనం చేసినా కూడా అర్థం కాదు. అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? ఎస్, అప్పటికి కూడా వాళ్ళు ఇది లేను అన్నప్పుడు, మార్పు రావట్లేదు అనుకునేటప్పుడు ఖచ్చితంగా అండి మనకి ఏదైతే స్క్రోల్ అవుతుందో ఆ నెంబర్కి కాల్ చేస్తే అపాయింట్మెంట్ తీసుకుని ఖచ్చితంగా మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చండి వాళ్ళని. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సో మీరు సుబ్బారావు గారు అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే, పిల్లల సమస్య ఏదున్నా సరే, అది ఏదున్నా సరే మీకు అర్థం కావట్లేదు, ఎలా అయినా సరే మేము ఒక అంటే మా మాట వినట్లేదు, మేము చెప్పింది వినిపించుకోవట్లేదు, మాకు ఎదురు తిరుగుతున్నాడు, లేదంటే ఏదో జరగబోతుంది, ఏదేదో చేసేస్తున్నాడు, బిహేవియర్ మాకు అర్థం కావట్లేదు అనుకున్నటువంటి వాళ్ళు సుబ్బారావు గారు అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. పిల్లలకు సంబంధించినటువంటి వాటిల్లో వీడియోస్ చూసేటప్పుడే మీకు క్లారిటీ వస్తుంది. చాలా డీటెయిలింగ్ నాలెడ్జ్ని ఆయన అందిస్తున్నారు అని అంటే పిల్లల మీద ఎంత రీసెర్చ్ చేసి వాళ్ళకు ఉండేటువంటి సమస్యల్ని సొల్యూషన్ రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నారో మీకు క్లారిటీ వస్తుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు సుబ్బారావు గారు అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ మీ అభిప్రాయం ఏదున్నా సరే, మీరు చేసినటువంటి చిలిపి దొంగతనాలు కొన్ని ఉంటాయి కదా, మీ నాన్నగారు వాటిని ఐడెంటిఫై చేసి ఎలా సరిదిద్దారో కింద కామెంట్ బాక్స్లో మాత్రం డెఫినెట్గా షేర్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియో ఏదైనా కావాలి అనుకుంటే డెఫినెట్గా వాటి మీద మేము వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.